అక్కడ కావాలంటే సార్ వర్క్స్ లేకపోతే మెటీరియల్ వర్క్స్ మనం టేకప్ చేయొచ్చు. అదర్ వర్క్స్ అది ప్రాబ్లం అవుతుంది సార్. లాస్ట్ టైం అన్నాము మనం వెళ్ళేస్తాం తప్పలేదు, కానీ ఇంకోవైపు ఏమొస్తుంది ట్యాక్స్ కట్టేది నేను, కానీ సబ్సిడీ ఇచ్చేది మేము జిల్లా స్థాయిలో మీరు తెచ్చుకోనని చెప్తున్నాను. కూర్చొని ఇంటిగ్రేట్ దిస్ విత్ డబుల్ అండ్ డబుల్ జీరో కాదండి. జాబ్ కార్డ్ ఇస్తాం, జాబ్ కార్డ్ ఇస్తాం అనేది ఒకటి. రెండోది పని జాబ్ కార్డ్ అంటే డబుల్ అండ్ డబుల్ జీరో చేయండి, జాబ్ కార్డ్ ఇచ్చేస్తాం. దాన్ని పని కల్పించడం అనేది రెండోది. అదే చేయాలని వర్కౌట్ చేసేస్తాం. ఎందుకు కల్పించలేకపోతున్నాం పని? ఒక పక్కనే ముఖ్యమంత్రి గారు మనం తోముతున్నారు పని పూర్తి చేయమని, ఇంకో పక్కనే ఇవ్వలేకపోతున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్గా నాకు ఇస్తారు అనుకోండి సార్, నేను వాళ్ళకి రెసిప్ట్ ఇవ్వాలి. రెసిప్ట్ నెంబర్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్నాను. చెక్ చేసుకున్న తర్వాత దీనికి వర్క్ అలొకేషన్ ఇస్తారు సార్. ఆ గ్రామ పంచాయతీలో ఎన్ని గ్రూపులు వచ్చినా నాకు డిమాండ్ ఇచ్చారు. నా దగ్గర ఏం వర్క్స్ ఉన్నాయి రెండింటి దగ్గర పెట్టుకొని మ్యాచ్ చేస్తారు. ఏ గ్రూప్కి ఏ పని లేకపోతే మన కంప్యూటర్ దగ్గరికి వచ్చి మనం మండల ఆఫీస్లో చేసుకుంటాం. ఇది అయిన తర్వాత ఆ మాస్టర్ని వాళ్ళు మండే మార్నింగే తీసుకుని వెళ్ళిపోతారు. మండే మార్నింగే తీసుకెళ్ళి అతను మస్టర్ వేసుకుంటూ ఉంటాడు. ఇవాళ ఎంతమంది వచ్చారు? 6 నాకు డిమాండ్ ఇచ్చారు. చేసి దాన్ని మనకి పంపించడం జరుగుతుంది సార్. గ్రూప్ లో మస్టర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మేట్ ఇది సార్. ఆ గ్రూప్ ఉన్నటువంటి మేట్ ఇది. ఎవరి సో మనకి మేట్ కి పేపర్ లో రాసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం డిమాండ్ ఎలకేషన్ ఫిక్స్ చేస్తున్నాం వీళ్ళే అని. సో మాక్సిమం వాళ్ళలోనే ఒకరికి అటెండెన్స్ ఎక్కువ కదా, ఈ కెనాట్ గో బియాండ్ ఆ షీట్ లోనే అఫిక్సింగ్ నేమ్స్ ఇది ఎట్లా డిమాండ్ రైజ్ చేసుకుంటాం సార్. మీకు చెప్పిన కాల్ సెంటర్ నుంచి కూడా ఈ మొబైల్ ఆటోమేటిక్ చేయడానికి అవకాశం లేవు రిపోర్ట్ కావాలి. డిస్ట్రిక్ట్ యూనిట్ తీసుకుంటున్నాం. 40% ఎంటైర్ తెలుసు సార్. ఒక 2 షిప్స్ పెట్టుకుంటే ఎంటైర్ ఒక ఫేజ్ లో 100 రోజులు తక్కువ ఉంటుంది. అది కూడా స్టడీ చేసి వాళ్ళకి కల్పించాలి. అది కూడా డబ్బులు క్లీన్ చేస్తే ఫీల్డ్ ఎక్స్పెన్స్ పుష్ చేసి ఏ కారణం